హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. ఈరోజు మన భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఈ ఆపర్చునిటీని బేస్ చేసుకొని చాలామంది హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకున్న ఫ్రీ టైం ద్వారా ఈ ఆపర్చునిటీని వినియోగించుకొని ప్రతి నెల కొన్ని లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారండి. సో మనం కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో, సో కరెక్ట్గా చెప్పాలంటే ఒక 6 months కష్టపడ్డా చాలు, పార్ట్ టైమ్గా ఈ కంపెనీ ప్రమోట్ చేసుకున్నా, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆపర్చునిటీని ప్రమోట్ చేసుకున్నా కూడా విత్ ఇన్ 6 monthsలోనే పర్ మంత్ ఒక 13 lakhs రూపీస్ సంపాదించుకునే ఆపర్చునిటీ కూడా మనకు ఉంది. సో మన నిజంగా అది పాసిబిలిటీ అవుతుందా అంటే 100% ఇక్కడ పాసిబిలిటీ అవుతుందండి. ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకే తెలుసు. సో కంపెనీ పేరు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అండి. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి వచ్చేసి అశోక్ కుల్హరి గారు. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే ఒక అవకాశాన్ని ఇవ్వాలి, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఒక అద్భుతమైన సిస్టమ్ని డిజైన్ చేయాలన్న ఒక ఆలోచనతో ఈ కంపెనీ రాజస్థాన్ జైపూర్లో, అంటే మన ఇండియన్ కంపెనీనండి, 2010లో స్టార్ట్ చేశారు. 14 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ జర్నీ చేస్తుందండి ఈ కంపెనీ వచ్చేసి. యాజ్ పర్ లీగల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నడుస్తున్న కంపెనీ. అండ్ పరాణం వచ్చేసి 600 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్న కంపెనీ అండి వచ్చేసి. అయితే ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడే, డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. ఈ కంపెనీలో మనం ఒక కస్టమర్గా ఇన్వాల్వ్ అయిపోయి మనకున్న ఫ్రీ టైం ద్వారా ఈ కంపెనీని ప్రమోట్ చేస్తూ, కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ టీం వర్క్ చేసుకొని, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా టీం వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది, డైరెక్ట్ సెల్ ఏ విధంగా ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్లో డైరెక్ట్ కస్టమర్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తారు. మనం కూడా మై రీఛార్జ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మై రీఛార్జ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తూ టీం వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళ దగ్గర ఏం ప్రొడక్ట్స్ నేను చూసినట్లయితే వీళ్ళ దగ్గర హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ కేర్ సంబంధించి 5 కేటగిరీలకు సంబంధించిన వస్తువులు, దాదాపు 130 రకాలకు పైగా వస్తువులు ఉన్నాయండి. ఇందులో మనం పొద్దున్నే లేచి యూజ్ చేసే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, అండ్ సర్ఫ్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ అండ్ మల్టిపుల్ కేటగిరీ సోప్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి. అంతేకాకుండా ఇంట్లోకి సంబంధించిన టీ పౌడర్, కాఫీ పౌడర్, కారం, పసుపు, మసాలా, డిష్ వాష్ క్లీనర్లు కావచ్చు, హనీ, ఆర్గానిక్ తేనె కావచ్చు, ఇంకా ముందుకెళ్తే ఫేషియల్ బార్సు, ఫేషియల్ క్రీమ్స్ కావచ్చు, ఫేస్ వాషెస్ కావచ్చు, శానిటరీ నాప్కిన్స్ అండ్ లేడీస్ సంబంధించిన పర్సనల్ యూసేజ్ ఐటమ్స్ అండ్ స్ప్రేస్, బాడీ స్ప్రే కావచ్చు. ఇంకా చూసినట్లయితే హెల్త్ కేర్ విషయంలో వచ్చేసి వీళ్ళ దగ్గర దాదాపుగా 70+ హెల్త్ ప్రాబ్లమ్స్కు ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. న్యూట్రిషన్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అందులో స్పెషల్గా చెప్పుకోవాలంటే మాంగోల్ న్యూట్రిషన్ జ్యూస్ కావచ్చు, మెన్స్కి అండ్ ఉమెన్స్కి ఇద్దరికి సంబంధించి ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి, కాల్షియం ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆమ్లా, అర్జున, బ్రహ్మి, అలోవెరా అని చెప్పేసి న్యూట్రిషన్ సప్లిమెంట్ సంబంధించిన క్యాప్సిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన క్యాప్సిల్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన క్యాప్సిల్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అండ్ డయాబెటీస్ సంబంధించి స్పెషల్గా. ఇవే కాకుండా మన రెగ్యులర్ లైఫ్లో చెప్పాను కదా 70+ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం ఉండే ప్రివెన్షన్ అండ్ క్యూరింగ్ ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అంతేకాకుండా అగ్రికల్చర్ సంబంధించి కూడా 4 రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగిందండి. అయితే ఈ కంపెనీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 5,000 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఆయుర్వేద పద్ధతుల్ని బేస్ చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం జరిగిందండి. ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే కావాలో ఎట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా అంతే అండి. అందుకే అంటారు కదా ఆరోగ్య మహాభాగ్యం అని చెప్పేసి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్లో వచ్చేసి హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్తో పాటు ఆల్ కేటగిరీ ఐటమ్స్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. ఈ కంపెనీలో ఉన్నాయన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అండ్ మనం భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇవి కంపెనీ ప్రొడక్ట్స్ అండి. అయితే మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బయటకు వెళ్ళి ఎక్కడో మీకు కావాల్సిన ఐటెం తీసుకొని ఒకప్పుడు వచ్చినంత క్వాలిటీ ఐటమ్ ఇప్పుడు రావట్లేదండి. చాలా వరకు కెమికలైజ్ ప్రొడక్ట్ అయిపోయింది, దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కదా. మా దగ్గర కూడా మీకు సంబంధించి అంటే మీరు రెగ్యులర్గా వాడేటువంటి హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్తో పాటు అగ్రికల్చర్ సంబంధించి హెల్త్ కేర్ ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి. అక్కడ తీసుకునేది ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ షాప్ ఏదైతే ఉంటుందో అది మార్చండి. మా కంపెనీ యాప్లో లేదా మా కంపెనీ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఫ్రీగా అండి, డబ్బులు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి మీరు షాప్లో కొనుక్కునే ఐటమ్ మా దగ్గర కొనుక్కోండి. సో మీరు షాప్ని మార్చండి, మీ జీవితం మారుస్తామని చెప్పి కంపెనీ చెప్తుంది. అయితే మనం చెప్పేది ఏంటంటే మనలో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఏదో కంపెనీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళందరూ ఏమంటారంటే ఇలాంటివి చాలా చూసాము, చాలా చేసాము కూడా, అయినా ఎక్కడ సక్సెస్ లేదు, సో ఇందులో ఏముంది గొప్ప అని అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు.
వాళ్ళందరికీ ఈ మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరు ఇప్పటివరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చూసినా కూడా అక్కడ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రతి కామన్ మ్యాన్ ఉపయోగించే విధంగానే రేట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. ఒక 100 గ్రామ్స్ పేస్ట్ బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే 70 రూపాయల నుంచి 95 రూపాయల మధ్యలో ఉంది. మనం వాడుతున్న కోల్గేట్, పెప్సోడెంట్, డాబర్ రెడ్ లాంటి కంపెనీ పేస్ట్లు. సేమ్ వీళ్ళ దగ్గర కూడా అంతే ఎంఆర్పీ ఉంటుంది. హెయిర్ ఆయిల్ చూసుకున్నట్లయితే బ్రింగరాజా హెయిర్ ఆయిల్ బయట ఒక పెద్ద కంపెనీ 420 రూపాయలకు అమ్ముతుందండి. రెగ్యులర్గా టీవీలో పేపర్లు వచ్చే రెగ్యులర్ బ్రాండ్ వచ్చేసి వీళ్ళ దగ్గర 250 రూపాయలకి వస్తుంది. సోప్స్ కూడా 12 రూపాయల దగ్గర నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక కామన్ మ్యాన్కు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తూ కాస్ట్ కూడా రీజనబుల్గా ఇవ్వడంలో ఈ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చండి. సో అందుకు ఈ కంపెనీలో ఎవరు జర్నీ చేసినా తొందరగా సక్సెస్ అయిపోతున్నారు. ఆ ఛాన్స్ మనకు కూడా ఈరోజు వచ్చింది. అండ్ అంతేకాకుండా కంపెనీ ఏం చెప్తుంది అంటే, మీరు ఎక్కడ చూసిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, లేకపోతే మీరు రేట్ ఎక్కువ పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలి తప్ప రేట్ రీజనబుల్గా ఉండదు. మీరు రేట్ రీజనబుల్గా ఇచ్చి మీరేం వర్క్ చేయకపోయినా సరే నాన్ వర్కింగ్లో 4 టైప్స్ ఆఫ్ బెనిఫిట్ ఇస్తాను చెప్తాను. మీరు ఈ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జస్ట్ మీరు షాప్లో కొనుక్కునే ఐటమ్స్ నార్మల్గా షాపింగ్ చేసినా మీకు జీవితకాలం 4 రకాల సేవింగ్స్ బెనిఫిట్స్ ఉంటాయండి. దానితో పాటు ఈ కంపెనీలో వచ్చేసి వర్కింగ్ బేసిస్లో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కంపెనీ ఇస్తాను చెప్తుంది. వర్క్ చేస్తూ వచ్చే ఇన్కమ్ అనేది ఫస్ట్ పక్కన పెడదాం. ఒక కామన్ మ్యాన్గా ఎలాంటి పని చేయకుండా డబ్బులు వస్తాయంటే అది ఎవరికైనా హ్యాపీ కదా. ఫస్ట్ నాన్ వర్కింగ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దామండి. నాన్ వర్కింగ్లో ఫస్ట్ 30% డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, రేట్స్ అనేవి అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎంఆర్పి కూడా బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉంది. సో ఎంఆర్పీనే తక్కువ ఉంది, రీజనబుల్గా ఉందంటే అందులో డిస్కౌంట్ అంటే ఇంకా చాలా తక్కువ రేటుకి ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇది పెద్ద ప్లస్ పాయింట్. సెకండ్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి, సెల్ఫ్ పర్చేస్ బోనస్ అంటాం. మనం కొనుక్కున్న ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీ మనకు కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుంది. డీపీ రేట్కు తక్కువ రేట్లో వస్తుంది ప్రోడక్ట్, దాంతోపాటు బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి. ఒక నెలలో మీరు ఎంతైతే షాపింగ్ చేస్తారో ఆ షాపింగ్ మీద కంపెనీ మళ్ళీ మనకు 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటుంది. ఏది బీవీ పాయింట్స్ మీద, ఎన్నైతే బీవీ పాయింట్స్ వస్తాయో ఆ బీవీ పాయింట్స్ మీద 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్. ఎవ్రీ మంత్ మనం ఇక్కడ బేసిక్ ఒక 2500 నుంచి 5000 రూపీస్ మధ్యలో కనుక మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోగలిగితే వాటి వర్త్ వచ్చేసి 1250 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఉండాలండి. ఇది చాలా చిన్న విషయం, ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్న ఇంట్లో కూడా నెలకు ఒక 5 నుంచి 6 వేల రూపాయల కామన్ ఐటమ్స్ అవసరం పడతాయి. వీళ్ళ దగ్గర కూడా ఏమున్నాయి, రెగ్యులర్ ఐటమ్స్ ఉన్నాయి. పేస్టు, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, హెయిర్ ఆయిల్, షాంపూ, ఫెయిర్నెస్ క్రీము, ఇవి రెగ్యులర్ బేసిక్ ఐటమ్స్ అండి. ఎవరి ఇంట్లో అయినా వాడాల్సిందే. పేదవాళ్ళు కూడా బేసిక్గా అయితే ఇవి వాడుకోకుండా అయితే ఉండలేరండి. సో అలాంటి బేసిక్ ఐటమ్ మనం 1250 బీవీ పాయింట్స్ లాగా 2500 నుంచి 5000 మధ్యలో ఎంత తీసుకుంటామో ప్రతి 6 మంత్స్కు ఒక మంత్ ఫ్రీగా ఇస్తాం. అంటే యావరేజ్గా మీరు కంటిన్యూగా 6 నెలలు ప్రతి నెల ఒక 4000 రూపీస్ ఐటమ్ పర్చేజ్ చేశారనుకోండి, 7th మంత్ మీ కంపెనీ ఏం చేస్తుంది, మళ్ళీ 4000 రూపీస్ ఐటమ్స్ మీకు ఫ్రీగా ఇస్తుంది. మీరు ఏ ఐటమ్ అని తీసుకోండి, ఇదే తీసుకోవాలని రూల్ అంటే ఏం లేదు. సో ఇలా ప్రతి 6 మంత్స్కి ఒక 1 మంత్ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఇది చాలా ప్లస్ అవుతుందండి. ఇది లైఫ్ టైం వచ్చే బెనిఫిట్. ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న 4th బెనిఫిట్ వచ్చేసి డిజిటల్ సర్వీసెస్. వీళ్ళ దగ్గర మనం ఫోన్పే, పేటిఎంలో ఉన్నట్టుగానే మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు 10 రకాల సర్వీసెస్ ఉన్నాయి. కామన్గా మనం బయట ఎక్కడ నీ సర్వీస్ వాడితే ఈ మధ్యలో ఏమవుతుందండి, ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడుతున్నాయి. ఫోన్పేలో తీసుకోండి, మీరు ఒక 300 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే ఇంకొక 3 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. యావరేజ్గా 1% ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడుతున్నాయి. ఇందులో అయితే ఏంటంటే మై రీఛార్జ్ కంపెనీలో ఎక్స్ట్రా ఛార్జెస్ పడకపోగా మనకే మినిమం 2% నుంచి ఒక 12% వరకు కమిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కాదు, కమిషన్ వస్తుంది కూడా, ఇన్స్టెంట్ కమిషన్ వస్తుంది. ఒక 2000 రూపాయలు బయట మొబైల్ రీఛార్జ్ చేస్తే మీకు 2200 రూపాయలు ఛార్జ్, 20 రూపాయలు ఛార్జ్ పెడితే అదే 2000 రూపాయలు ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే మీకు 2.5% ఇన్స్టెంట్ కమిషన్, అంటే ఒక 50 రూపాయలు మిగులుతుంది. ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసే 20 రూపాయలు ప్లస్ 50 రూపాయలు కౌంట్ చేసుకుంటే ఎంత అవుతుందండి, ఒక 70 రూపాయలు యావరేజ్గా మిగులుతుంది. ఇది ప్రతి నెల మిగులుతుంది, జీవితకాలం మిగులుతుంది. సో చూడండి, ఇవన్నీ కూడా ఒక కస్టమర్కు నాన్ వర్కింగ్ బెనిఫిట్స్. అంటే మీరు ఈ కంపెనీ ఎవరికి ప్రమోట్ చేయకపోయినా 30% డిస్కౌంట్ వస్తుంది, 15% వరకు మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది, అండ్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ప్రతి డిజిటల్ సర్వీసెస్ మీద మనకు ఇన్స్టెంట్ కమిషన్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పాయింట్ అండి, మై రీఛార్జ్ని మనం ఈజీగా ప్రమోట్ చేయడానికి ఈ బెనిఫిట్స్ మనకు నచ్చి ఈ బెనిఫిట్స్ని మనం ప్రమోట్ చేస్తే చాలు. గుర్తుపెట్టుకోండి, ఈ బెనిఫిట్స్ మనకు నచ్చి ఈ బెనిఫిట్స్ని ప్రమోట్ చేస్తే, ఇక్కడ ఒక ప్రోడక్ట్నో లేకపోతే ఒక సర్వీస్నో ప్రమోట్ చేయమని చెప్పట్లేదు. ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే నాకు వద్దు అంటాడు, సర్వీస్ని ప్రమోట్ చేస్తే నేను వాడను అంటాడు. బట్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారండి, ఎవరు వదులుకోరు. కాబట్టి ఈ బిజినెస్ని మనం ప్రమోషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
అలా ఫ్రీగా బిజినెస్ ప్రమోషన్ చేసుకొని మనం మంత్లీ ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అలా మీకు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అంటే ఎవ్రీ మంత్ జస్ట్ ఒక 600 BB పాయింట్ షాపింగ్ చేయాలి. సో జస్ట్ అని ఎందుకంటున్నాను అంటే మనం బేసిక్ ఐటమ్స్ మనకి ఇంట్లో కావాల్సిన ఫ్రీ ప్రొడక్ట్స్ గురించి మనం ఆలోచించినా కూడా మనం 1250 BB పాయింట్స్ అవుతాయి. ఇక్కడ మీకు చెప్పాను కదండి, మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకి ఎంత కావాలి, జస్ట్ 600 BB పాయింట్స్ కావాలి. అంటే మీరు మాంగోలని ఒక న్యూట్రిషన్ హెల్త్ డ్రింక్ తీసుకున్నా కూడా సో హెల్త్ బెనిఫిట్స్తో పాటు కాస్ట్ వచ్చేసి 729 రూపీస్లో మనకు డీపీ రేట్ ఉంటుందండి. MRP 849 ఉంటుంది. 600 BB పాయింట్స్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ తీసుకున్నా చాలు మన హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, దాంతోపాటు బిజినెస్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంట్లో కావాల్సిన రెగ్యులర్ బేసిక్ ఐటమ్ తీసుకున్నా బయట షాప్లోకి వెళ్ళైతే పేస్ట్, సోపు, ఆయిల్ ఇవి బేసిక్ ఐటమ్ తీసుకోవాలి కదా. ఇవే ఐటమ్స్ ఇక్కడ తీసుకున్న యావరేజ్గా ఒక 1500 రూపాయల డీపీ ప్రైస్లోనే మనకు కావాల్సిన 600 BB పాయింట్స్ వస్తాయి. ఏ ఐటెం కావాలి అనేది మీరు ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసేసుకొని మీరు బుక్ చేసేసుకోవచ్చు. ఏ ఐటెం తీసుకున్నా పర్లేదు, 600 BB పాయింట్స్ అవ్వాలి. ఎప్పుడైతే మనం 600 BB పాయింట్స్ షాపింగ్ చేస్తామో ఈ కంపెనీలో బిజినెస్ చేసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో అలా ఈ కంపెనీలో ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనకు ఎర్నింగ్ చేసుకునే ఛాన్స్ ఉందండి. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ రాయల్టీ అని చెప్పేసి మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. సో అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు ఎవరికైతే ఈ బిజినెస్ని ప్రమోషన్ చేస్తారో వాళ్ళు ఎప్పుడైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకెవరికైనా ప్రమోట్ చేసిన వాళ్ళు కావచ్చు, మీ ద్వారా 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా సరే వాళ్ళు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎంతైతే షాపింగ్ చేస్తారో మీ కంపెనీ 7th రోజు పేమెంట్ ఇస్తుంది. అయితే వాళ్ళు తీసుకునే ప్రతి ప్రోడక్ట్ మీద మీకు కొన్ని BB పాయింట్స్ వస్తాయి కదా, ఆ BB పాయింట్స్ మీద కంపెనీ మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక నెలలో 5 సార్లు మనం పేమెంట్ తీసుకోవచ్చు. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరిగిన బిజినెస్లో 7వ తారీఖు పేమెంట్ వస్తుంది. 12వ తారీఖు వరకు జరిగిన బిజినెస్ మీద 13కి పేమెంట్ వస్తుంది. తర్వాత 19th, 25th అండ్ మంత్ ఎండింగ్ వరకు జరిగిన బిజినెస్ మీద నెక్స్ట్ మంత్ 3వ తారీఖు మనకు పేమెంట్ రావడం జరుగుతుంది. ఇది పర్ఫార్మెన్స్ బోనస్ అండి. అయితే మనం ఎంతమందిని పరిచయం చేయాలి ఈ బిజినెస్లో అంటే సింపుల్. మీరు ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఈ బిజినెస్ ద్వారా మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు 100 మందికి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, బట్ ఇద్దరికి ఇంట్రడ్యూస్ చేసినా మీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీరు పరిచయం చేసిన వాళ్ళు ఎంతైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ అండర్లో జరిగిన బిజినెస్ అంతా కూడా కంపెనీ 10% మ్యాచింగ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇద్దరు ఇంట్రడ్యూస్ చేశారండి, వాళ్ళు ఒక 3 lakhs బిజినెస్ చేశారనుకున్నాం, అందులో 10% అంటే 30,000 వస్తుంది. ఇద్దరిని పరిచయం చేస్తే వచ్చే అమౌంట్. ఒకవేళ మీరు థర్డ్ పర్సన్ రిఫర్ చేశారనుకోండి, అతను చేసే సింగిల్ లెగ్ బిజినెస్ మీద మీకు 12% వస్తుంది. అతని అండర్లో ఎవరు పని చేసినా సరే మీకు వచ్చే 12% మీకు వస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మీకు 10%, వీళ్ళిద్దరు కలిసి 6 లక్షలు బిజినెస్ చేస్తే మీకు 30,000 వచ్చింది. బట్ థర్డ్ పర్సన్ మీద మీకు సింగిల్ పర్సన్ సేమ్ బిజినెస్ చేసినా కూడా, అంటే ఒక్కరు చేసిన బిజినెస్ చేసినా కూడా 12%, 36,000 వచ్చింది. దీని ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు 4th లెగ్ ప్రమోట్ చేశారనుకోండి 14% వస్తుంది. 5th లెగ్ ప్రమోషన్ చేస్తే 15%. 5th లెగ్ తర్వాత మీరు ఎంతమందిని డైరెక్ట్గా పరిచయం చేసినా ప్రతి వ్యక్తి మీద 15% వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ముందే పరిచయం చేస్తే ఎక్కువగా రావడం, తర్వాత పరిచయం చేస్తే తక్కువ రావడం కాదండి. ఒక పేఅవుట్ సైకిల్లో ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో వాళ్ళు టాప్ పొజిషన్కి వస్తారు. వాళ్ళ మీద కంపెనీ మనకు 10% మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది. థర్డ్ హైయెస్ట్ బిజినెస్ మీద 12%, 4th హైయెస్ట్ బిజినెస్ మీద 14%, 5th వన్ మీద 15%, ఆ తర్వాత ఎంతమంది వచ్చినా 15% వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే కంపెనీ చెప్పాలనుకున్నది మీరు ఎంత ఎక్కువ మందిని డైరెక్ట్గా పరిచయం చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ లిమిటేషన్స్ లేవు. పరిచయం చేయడానికి మీరు 100 మందిని చేసుకోవచ్చు, 1000 మందిని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే టోటల్ ఇన్కమ్స్లో 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో సెకండ్ ఇన్కమ్ వచ్చేసి సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్. ఇది కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 4% వస్తుంది. ఈ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ కావాలి అంటే మన అండర్లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ కావాలండి. ఈ టోటల్ టర్నోవర్లో 4% వస్తుంది. అండ్ నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ బోనస్ అండి. మనలాగా మన టీంలో ఒక లెగ్ నుంచి ఒక పర్సన్ సిల్వర్ అయితే గోల్డ్ అవుతాము, ఇద్దరు సిల్వర్ అయితే మనల్ని సఫైర్ డైరెక్టర్ అంటారు. ఇలా మొత్తం 8 రకాల ర్యాంక్స్ ఉన్నాయండి. మన ర్యాంక్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ పెరుగుతుంది. 2024 ఏప్రిల్ వరకు 2055 మంది లీడర్స్ ఇప్పటివరకు ఈ యొక్క సిల్వర్ రాయల్టీ ఫండ్ తీసుకుంటున్నారు, లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఫండ్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. సో మీరు ఎప్పుడైతే ఇది ఎలిజిబిలిటీ అవుతారో కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 3% పక్కన పెట్టి మనకు ట్రావెల్ ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే కంపెనీ ఫారిన్ ట్రిప్స్ కండక్ట్ చేస్తుందో అప్పుడు ఈ ట్రావెల్ ఫండ్లో నుంచి ఉన్న అమౌంట్తో మనం ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తాం. సో ఇది ఒక డిఫరెంట్ సిస్టమ్ అండి. ఎందుకంటే ఈరోజు నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించినా కూడా ఒక వ్యక్తి ఫారిన్ టూర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే చేయలేకపోతున్నాడు. కమిట్మెంట్స్ కావచ్చు, లేకపోతే తనకున్న రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. బట్ ఇక్కడ అలా కాదండి, కంపెనీ మన కోసం ట్రావెల్ ఫండ్ అని చెప్పి కొంత పక్కన పెట్టేసి ఫారిన్ తీసుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 2024 వరకు 1410 మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు ఇప్పటివరకు.
నెక్స్ట్ కార్ ఫండ్ కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఇస్తుంది. 437 మంది కార్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి, కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% ఇస్తుంది. ఇప్పటివరకు 172 మంది హౌస్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు. అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్, ఇది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% ఇస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ మనకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా మనకు వచ్చే అమౌంట్. సో వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళకి వస్తుంది, మనకు వచ్చే బెనిఫిట్ మనకు వస్తుంది. అలా మీరు కనుక ఈ రాయల్టీస్ అచీవ్మెంట్ అయ్యి కొంతకాలం కంపెనీతో జర్నీ చేస్తే మీ ఇన్కమ్ లక్షల్లో కాదండి కోట్లలో కూడా ఉంటుంది. ఎందుకంటే మనకంటే ముందు ఆల్రెడీ ఈ కంపెనీలోకి వచ్చేసి రతన్ పారియా, బస్దేవ్ ఘోష్ లాంటి వ్యక్తులు కోట్ల రూపాయలు సంపాదించారండి. వీళ్ళందరూ కూడా మనలాగా కామన్ మ్యాన్ లాగా వచ్చిన వాళ్ళే. సో మీరు ఇక్కడ చూడండి, ఏప్రిల్ 2024లో చూసుకున్నట్లయితే రతన్ పారియా గారి పర్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 34 lakhs ఉందండి, జస్ట్ ఆ మంత్ ఇన్కమ్ వచ్చేసి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెస్ట్ బెంగాల్ పర్ఫార్మెన్స్ బోనస్ అయితే 19 లక్షలు వచ్చింది. మిగిలిన రాయల్టీస్ అన్ని కలుపుకొని ఇంకొక 16 లక్షల వరకు వచ్చాయి. ఇక్కడ ఇందాక నేను కేవలం మీకు పర్ఫార్మెన్స్ బోనస్లో ఉన్న 13 లక్షలు చెప్పాను. మరి మిగతా రాయల్టీస్ అని యాడ్ అయితే యావరేజ్గా 20 లక్షల రూపాయలు పర్ మంత్ తీసుకునే ఛాన్స్ ఉంది. నేనేమంటున్నాను, 6 months కాదండి, 1 year టైం తీసుకోండి. మీకేమైనా లాసా? పోనీ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టారా? ఏమీ లేదు కదా. సో ఇక్కడ వచ్చేసి మనం రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. బయట మీరు సక్సెస్ కావాలి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో హై ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పీరియన్సు, కాంపిటీషను, లోన్స్, రిస్క్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మై రీఛార్జ్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇక్కడ అసలు కాంపిటీషన్ లేదు. సౌత్ ఇండియాలో అసలు ఈ బిజినెసే లేదండి. ఎంత షార్ట్లీ ప్లాన్ చేసుకుంటే అంత ఎక్కువ సక్సెస్ కావచ్చు. ఎలాంటి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, లాస్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. పైగా మనకు వచ్చే ప్రతి రూపాయి కూడా 5% ట్యాక్స్ పేమెంటే వస్తుంది. సో ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా అద్భుతమైన ట్రైనింగ్ సిస్టమ్స్ ఈ కంపెనీలో ఉంటాయండి. నాట్ ఓన్లీ రెగ్యులర్గా బయట మీరు చూస్తున్న ట్రైనింగ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధించిన ట్రైనింగ్స్ చాలా ఉంటాయి. వాటిని వినియోగించుకుంటే చెప్తున్నాగా షార్ట్ పీరియడ్లో మన స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడమే కాకుండా సక్సెస్ అవ్వచ్చు.